లా లైన్ కానీ లేదంటే మన నోస్ ఈ స్ట్రక్చర్ కానీ దాన్ని బట్టి చేయాలి. జియోమెట్రీ అండి. మనకు ఇప్పుడు ఎట్లయితే మీరు ఒక బిల్డింగ్లో ప్రపోర్షన్స్ ఎట్లా ఉంటాయో మన ఫేషియల్ ఫీచర్స్ కూడా ప్రపోర్షన్స్ ఉంటాయి. అప్పర్ 1/3, మిడిల్ 1/3, లోవర్ 1/3. సో ఏ ప్రపోర్షన్కి ఆ ప్రపోర్షన్ తగ్గట్టు మనం సెట్ చేసుకుంటేనే చిన్న చిన్న కరెక్షన్స్తోనే మనం మ్యాక్సిమం అవుట్పుట్ ఇవ్వచ్చు. చాలా అమౌంట్ చేస్తేనే రిజల్ట్స్ వస్తూనే ఉండదు. ఇప్పుడు ఒక్కోసారి చిన్న కరెక్షన్, మైనర్ కరెక్షన్తోనే వీ కెన్ గెట్ ద మ్యాక్సిమం అవుట్పుట్. అది దట్ కమ్స్ విత్ ఎక్స్పర్టైజ్. ఓకే. ఇప్పుడు ఈ జా లైన్ కానీ లేదంటే అండర్ ఐ ఫిల్లింగ్ కానీ చేసుకున్న తర్వాత అది వన్స్ ఫర్ ఆల్ ఒకటేసారి చేసేస్తారా లేదంటే దానికి మళ్ళీ ఇయర్లీ ట్రీట్మెంట్ అవసరం ఉంటుందా? ఇప్పుడున్న కరెంట్ ఉన్న ఫిల్లర్స్ అన్ని కూడా టెంపరీ ఫిల్లర్సే. అంటే దే విల్ స్టే ఫర్ 1 to 2 years. స్లోగా డిజాల్వ్ అయితే అవి. సో డిజాల్వ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనం కొంచెం యాడ్ ఆన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కరెంట్ టెక్నాలజీలో మేబీ కమింగ్ ఇయర్స్లో కొంచెం పర్మనెంట్ ఫిల్లర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే చాలా ట్రీట్మెంట్స్లో న్యాచురల్గా బాడీని కొలాజన్ స్టిమ్యులేట్ చేసే ఇంజెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు స్కల్ప్ట్రా అని, పీడిఆర్ఎన్ అని, అవి ఏం చేస్తాయంటే బాడీలో ఎక్కడైతే షార్టేజ్ ఉందో దాన్ని స్టిమ్యులేట్ చేస్తాయి. బయోస్టిమ్యులేటర్స్ అంటారు వీటిని. ఈ బయోస్టిమ్యులేటర్స్ వాడటం మొదలుపెట్టిన తర్వాత స్లోగా ఫిల్లర్స్ వాడటం తగ్గిపోతుంది. ఎందుకంటే బాడీ న్యాచురల్ కొలాజన్ బిల్డ్ చేసుకుంటుంది కాబట్టి మీరు బయట నుంచి డిపెండ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉండకపోవచ్చు. అంటే నెక్స్ట్ ఫ్యూచర్ ట్రెండ్ అంతా కూడా ఫిల్లర్స్ని స్లోగా ఈ బయోస్టిమ్యులేటర్స్ రిప్లేస్ చేస్తాయి. ఓకే. అంటే బయట నుంచి కొలాజన్ అవసరం లేదు, ఇంకా మనం ఆల్రెడీ మనం అంటే సప్లిమెంట్స్ లాగా మనం ఏం తీసుకోని అవసరం లేదు. తీసుకోవచ్చు. బట్ న్యాచురల్గా ఏజింగ్తో మీకు ఏదైతే లాస్ ఉందో ఆ లాస్ని రిప్లేస్ చేయడానికి, మనం స్టిమ్యులేట్ చేయడానికి ఇంజెక్షన్స్ వచ్చాయి ఇప్పుడు. సో అవి లోపలికి వెళ్ళేసి మన బాడీ న్యాచురల్ కొలాజన్ స్టిమ్యులేట్ చేస్తాయి ఫేస్లో. ఇప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ చేసినప్పుడు మనకు జనరల్గా బయట నుంచి అంటే ఫిల్లర్స్ లాంటివి స్లోగా, అంటే ఐ డోంట్ సే ఈరోజు ఫిల్లర్స్ వద్దని చెప్పకుండా ఈవెన్చువల్గా మీరు ఒక 3-4 సెషన్స్ బయోస్టిమ్యులేటర్స్ అయిన తర్వాత ఫిల్లర్స్ వాడే అవసరం ఎక్కువ ఉండకపోవచ్చు. అంటే నాకు పర్మనెంట్ వద్దు, మళ్ళీ రాలేని వాళ్ళకి ఒక 2-3 సెషన్స్ ఆఫ్ ఈ బయోస్టిమ్యులేటర్స్ ఆల్మోస్ట్ మన ఫిల్లర్స్లో ఒక 70-80% రిజల్ట్స్ ఇస్తాయి. ప్లస్ ఎవ్రీ టైం చేయాల్సిన అవసరం ఉండదు.